హైదరాబాద్ ధర్నా చౌక్లో బీసీపీఎఫ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కామారెడ్డి డిక్లరేషన్, బీసీలకు 42% వాటాతో పాటు ఉద్యోగ భద్రతపై 33%, ఎన్నికల్లో మహిళలకు వాటా, అదేవిధంగా బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. కామారెడ్డి డిక్లరేషన్ ఎవరితో చెప్పించారు? ఒక బీసీ ముఖ్యమంత్రితో చెప్పించారు. అంటే మీరు పోయి ఆయన అడగకపోతే చెప్పినట్లనా? ఇలా ఆ రోజు మాట్లాడింది అమలు కాకపోతే, లేకపోతే మీరు ఈ రోజు మోసం చేసినాం ఏం చేస్తారు? మళ్ళీ మోసం చేస్తారు కానీ ఉంటాడా? ఏ ఉద్దేశం? కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కావా? చెప్పండి. లేదంటే మేమే వేలాది మంది కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం. దాని వస్తావా చస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక పోతాం. ఆయన పోయి అడుగుతాం 42% ఇస్తా అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నది ఏమిటి? ఇలా అసెంబ్లీ తీర్మానం ఎందుకు చేసిండ్రు? చట్టాన్ని ఎందుకు తయారు చేసిండ్రు? ఈ చట్టాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎందుకు పంపించిండ్రు? మీరు పంపించి మళ్ళీ క్యాబినెట్ లో తీర్మానం చేసి జీవో అంటారు. ఎవరు చెప్పారు మీకు జీవో? ఎవరు చెప్పిండ్రు? తెలంగాణ ప్రజలు చెప్పిండ్రా? బీసీ ప్రజలు చెప్పిండ్రా? జీవో ఎవరు ఇవ్వమన్నారు? జీవో ఇచ్చి ఆర్డర్ చేస్తే మేము కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా జీవో ఇచ్చిండు. జీవో అయింది 33% బీసీలకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఇవ్వాలని తీర్మానం చేసిండు. మరి ఎవరు పోయింది కోర్టుకు? ఇక రాజకీయంగా మాట్లాడినట్లయితే ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కాకుంటే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ ప్రకటించిన కాంగ్రెస్ తప్పుల తడకగా కులగణన లెక్కలు చేసింది అని, హడావిడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారని ఆరోపించారు. గౌడ్ల, కుర్మల, మునురు కాపుల, పద్మశాలిల, చాకలి, మంగలి, వివిధ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రోజు నుంచి మనము బీసీలము అనేటువంటి నినాదమే పెట్టుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనల్ని విడదీసి రాజకీయం చేసే ప్రయత్నం, కుట్రలు జరుగుతున్నాయి. మన సమాజంలో కూడా నీది ఈ కులము ఆ కులం అని, కానీ మనం అందరము ఒకటే బీసీ కులం అనే నినాదంతో వీళ్లకు మన సత్తా ఏందో చూపించబోతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఈ యొక్క బడుగు బలహీన వర్గాలే కదా. ఈ రోజు 100% ఉంది ఎస్సీ, బీసీ, మైనారిటీలే కదా. ఈ తెలంగాణ సమాజంలో బిడ్డ జాగ్రత్తగా ఉండకపోతే భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ బీసీ బిడ్డలు తలుచుకుంటే రాష్ట్రంలో భూకంపం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఎవరు చేయమన్నారు మీకు? కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చేయమని చెప్పింది నీకు? ఆ రోజు మా బీసీ బిడ్డలు అడిగిర్రు, ఇది మోసం చేయడానికి కాదా అంటే మాకు 125 సంవత్సరాల చరిత్ర ఉంది. బచ్చబొల్లారం డివిజన్ కౌకూర్లు అర్హులైన వారికి రేషన్ కార్డులు పంపిణీ చేశారు కార్పొరేటర్ రా జితేందర్నాథ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు ఆహార భద్రత కల్పించడంలో భాగంగా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 4.76 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపింది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 11.30 లక్షల మంది పేదలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నిమ్మ అశోక్ రెడ్డి, సిఎల్ యాదగిరి, మల్లికార్జున్,
నాగేశ్వరరావు, కృష్ణగౌడ్, సర్వేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు. యనమల రేవంత్ రెడ్డి గారు సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకనంటే 10 సంవత్సరాల నుండి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉండేనో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ఈ 10 సంవత్సరాల లోపల. కానీ ఇదే మన రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం వాళ్ళందరూ కూర్చొని నిర్ణయం తీసుకొని 18 నెలల లోపల గవర్నమెంట్ వచ్చిన 18 నెలల లోపల మనకు రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుందంటే మా అల్వాల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్గానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అల్వాల్ సర్కిల్లో కార్యకర్తలందరూ క్రియాశీలకంగా పనిచేస్తూ మరి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఇల్లు రాలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే కళ్యాణ లక్ష్మి రాలేదో, మరి గతంలో 10 సంవత్సరాల నుండి ఇయ్యలేని ఈ యొక్క రేషన్ కార్డులను కూడా ఈరోజు మరి ఇస్తున్న క్రమంలో మరి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇంకా చాలా మందికి అందవలసిన అవసరం ఉన్నది, వాళ్ళు కూడా చేరేటట్టు చేయాలనేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కలిగించిన అల్వాల్ సర్కిల్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. మరి ఇప్పుడు రాగానే 18 నెలల్లోనే రేషన్ కార్డులు కానీ సంక్షేమ పథకాలు అన్ని కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా మొన్ననే కేబినెట్ లో కూడా బీసీలకు 42% ఆమోదం తెలపడం జరిగింది. ఇట్లా చాలా ఇందిరమ్మ ఇల్లు కానీ ఇంకా చాలా సంక్షేమ పథకాలు కూడా అన్ని ముందుకు వెళ్తున్నాయి. కాకపోతే బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి లాస్ట్ చెప్పుకోవాలంటే 244 కోట్లు ఓన్లీ అడ్వర్టైజ్మెంట్లకే పెట్టారు. అంటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ తప్ప వాళ్ళ సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు, ఏం చేసింది లేదు. కాచిగూడలోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహాన్ని తిరిగి ఎండోమెంట్ శాఖ ఆధీనంలోకి తీసుకోవడాన్ని వసతి గృహం ట్రస్ట్ ఫౌండర్ కుటుంబ సభ్యులు స్వాగతించారు. కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశంలో ట్రస్టీ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ విద్యార్థి వసతి గృహం సజావుగా సాగేందుకు ట్రస్ట్ ఫౌండర్లు ఎండోమెంట్ ద్వారా అధికారిని నియమించి కార్యకలాపాలను చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే గత 10 ఏళ్లుగా కొంతమంది వ్యక్తులు వసతి గృహంలో పెత్తనం చెలాయిస్తూ అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. దీంతో ఫౌండర్ కుటుంబ సభ్యులము ఎండోమెంట్ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. మంత్రి జోక్యంతో ఎండోమెంట్ కమిషనర్ వసతి గృహానికి ఈవోను నియమించాలని అన్నారు. విద్యార్థి వసతి గృహంలో ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా ఈవో సజావుగా నడిపించాలని వారు ఆకాంక్షించారు. ట్రస్ట్ను డెవలప్ చేసి ఈవో సహకారంతో డెవలప్ చేసి విద్యార్థులకు అన్ని విధాలుగా అన్ని ట్రస్ట్ బోర్డు తరఫున అందరికీ కుల సోదరులకు అందరికీ సహకరిస్తామని హామీ ఇస్తున్నాం. ఈ ప్రకారంగానే నడిచి అట్లా అంశాలు ఏమున్నాయో ఆ ప్రకారంగా నడిచి మేము సహకరించి నిలబెడతామని మీకు వాగ్దానం చేస్తున్నాం. కాపు విద్యార్థి గృహం ట్రస్టును ఎండోమెంట్ తరఫు నుంచి ఎండోమెంట్ మినిస్టర్ గారు కొండా సురేఖ గారు, ఎమ్మెల్సీ కొండా మురళి గారు సహకరించినట్టు చాలా సహకరించినారు. వారికి మా తరఫును మున్నూరు కాపు ట్రస్ట్ తరఫు నుంచి అనేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. బంజారాహిల్స్లోని నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ చిటి మురళీధర్ రావును ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్లో 10 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. उसे आपको मालूम है, किसी को मत भेजो, वहीं रख दो। मैं पूछा హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలివాహన్ నగర్ పార్క్ వద్ద దారుణం చోటు చేసుకుంది. సిపిఐ నాయకుడు చందు రాథోడ్ ఉదయం వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో కాపు కాచి హత్య చేశారు ప్రత్యర్థులు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్న చందు రాథోడ్ కంట్లో కారం చల్లి ఈ ఘాతుకానికి తెగబడ్డారు దుండగులు.
పరిగెత్తుతున్న చందు రాథోడ్ను వెంబడించి గన్తో 4 రౌండ్లు కాల్పులు జరిపి షిఫ్ట్ కారులో పరారయ్యారు దుండగులు. హత్యా సమయంలో 5 మంది పాల్గొన్నట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. హత్యకి గల కారణాలు పాత కక్షలుగా ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో చైతన్యపురిలో నివాసం ఉంటున్నాడు. చెప్పేది అయ్యా మా పెద్ద మనిషి మా సార్ కొంచెం జరగండి. నేను ఇంటికాడు ఉన్నాగా, నేను ఇంటికాడు ఉంటే ఇట్లా అన్నకు ఇట్లా చంపేసారు. నీకు తెలుసా అంటే నాకు తెలియదు, నేను ఇప్పుడే రెడీ అవుతున్నా అంటే నేను ఊటిన అక్కడి నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చి చూస్తే నిజంగానే కాల్పులు చేసి చంపడం జరిగింది. ఎప్పటి నుంచో పేదల కోసం పనిచేసిన వ్యక్తి. నేను చిన్నగా ఉన్నప్పుడే హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడే పేదల కోసం సిపిఎం లో పనిచేసిన, సిపిఎం నుంచి సిపిఐలో ఇప్పుడు ప్రజెంట్ సిపిఐలో పనిచేసిన జాతీయ పోస్ట్ సిపిఐలో జాతీయ మన తెలంగాణ స్టేట్ సంబంధించిన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుడిసెలు కూడా వేయించారు. మన నాగోల్లో ఆ గుడిసెలు, సాయినగర్ గుడిసెలు అన్ని వాళ్ళ మీదనే పోరాటం చేసిన, పేదల కోసం పోరాటం చేసినారు. ఆ ఏరియాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఆ సాయినగర్, దిల్సునగర్, మన సాయినగర్, నాగోల్ ఏరియా ఆ సంబంధించిన ఏరియా వాళ్ళే ఉంటారు వాళ్ళు నాకు తెలిసి. కాబట్టి వాళ్ళను ఎట్లయినా శిక్ష పడాలి. శిక్ష అంటే ఇప్పుడు అందరూ భూతగాదాలకు సంబంధించింది కొంతమంది నాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. భూతగాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ఏమైనా ఉంటే కోర్టులో పెట్టుకోవాలి, దానికి ఏమైనా ఉంటే సాల్వ్ చేసుకోవాలి. కానీ ఇలా చంపడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఒక పర్సన్ ని పైన కాల్పులు జరిపి ఇక్కడ నుంచి పరారయ్యారు. ఆ పర్సన్ కేతాబాద్ చందు నాయక్ అని 47 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి. ఇతను సిపిఐ స్టేట్ కౌన్సిల్ రాచకొండ లిమిట్స్ లో ఉన్న చైతన్యపురి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఇక్కడికి సమీపంలో అతను నివాసం ఉంటున్నారు. అయితే ఉదయం వాక్ కి వచ్చినప్పుడు కొంతమంది అన్నోన్ పీపుల్ వచ్చి ఇక్కడ ఇతని పైన ఫైర్ చేయడం జరిగింది. సంఘటన స్థలంలో కొన్ని రౌండ్స్ మాకు దొరికాయి, కొన్ని అన్ఫైర్డ్ రౌండ్స్, అట్లాగే కొన్ని ఎంప్టీ షెల్స్ దొరికాయి. ప్రస్తుతము దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కారులో ఉన్న వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు ఆ రూట్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. ఈ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు వెరిఫై చేసి అనుమానితులు ఎవరంటే వాళ్ళని వెరిఫై చేసే దర్యాప్తు కొనసాగుతుంది. ఇందులో ఇక్కడ దొరికిన రౌండ్స్ ప్రకారం ఒకటే తుపాకీ వాడినట్టు తెలుస్తుంది. ఇంకొంచెం వెరిఫికేషన్ లో మా దర్యాప్తులో మాకు టోటల్ 5 రౌండ్స్ దొరికాయి. అందులో 3 ఫైర్డ్ రౌండ్స్ ఎంప్టీ షెల్స్, మిగిలిన 2 రౌండ్స్ అన్ఫైర్డ్ రౌండ్స్ అక్కడ సంఘటన స్థలంలో దొరికాయి. నాచారం పారిశ్రామిక వాడకు ఆనుకొని ఖాళీ స్థలం ఉంది. ఇక్కడ 100 అడుగుల వెడల్పుతో ఇండస్ట్రియల్ బఫర్ జోన్ స్థలం ఉందని ఎప్పటి నుంచో స్థానికులు పోరాటం చేస్తున్నారు. ఈ స్థలం గుండానే ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఎయిడెడ్ వెస్లీ స్కూల్ విద్యార్థులు రాకపోకలు కొనసాగిస్తున్నారు. లేఅవుట్కు చెందిన ప్లాట్లన్నింటినీ స్థల యజమాని విక్రయించాక లేఅవుట్లో ఖాళీగా చూపించిన స్థలాన్ని కాలనీ ఉపయోగం కోసం కేటాయించిన స్థల యజమాని ధనకకృతితో ఒక బిల్డర్కు అపార్ట్మెంట్ నిర్మాణానికి ఇచ్చాడని స్థానికులు ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల మనిషినని చెప్పుకునే స్థానిక ఫైరవీ కారుని సహకారంతో స్థల యజమాని, బిల్డర్ కలిసి జెహెచ్ఎంసీని తప్పుదోవ పట్టించి భవన నిర్మాణానికి అనుమతి తెచ్చుకున్నారని, ఈ అనుమతిని రద్దు చేసి ఈ స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ స్థలంలో గతంలో ఇదే బిల్డింగ్ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టగా ఉప్పల్ మండల రెవెన్యూ సిబ్బంది కూల్చివేశారు. ఇదిలా ఉండగా ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టకూడదని, దీన్ని పార్కు చేయాలని పోరాటం చేసిన 2 చోటా నాయకులు భారీ ఎత్తున ముడుపులు అందుకుని స్థల యజమాని, బిల్డర్తో కుమ్మక్కయ్యారని పలువురు ఆరోపించడం గమనార్హం. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం అల్వాల్లో రసాభాసగా మారింది. అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెక్కులు పంపిణీ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్కు స్టేజ్ పైన రానివ్వకపోవడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మైనంపల్లి హనుమంతరావు, మర్రి రాజశేఖర రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ దాడులకు దారితీసింది.
ఇరు వర్గాలకు చెందిన నాయకుడు ఒక్కసారిగా దాడులకు దిగడంతో పాటు పోటాపోటీ నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చెక్కుల పంపిణీ కోసం వచ్చిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అక్కడి నుండి వెనుదిరిగారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. ఎవరెవరికి దెబ్బలు తగిలినాయో వాళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజురోజుకు మరింత మంది బాధితులు బయటపడుతున్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటు వారికి సన్నిహితంగా ఉన్న నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు సిట్ అధికారులు విచారణలో తేలింది. మాజీ మంత్రి కె జానారెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు అత్యంత కీలకమైన వ్యక్తులుగా పేరు పొందిన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పిసిసి కార్యవర్గ సభ్యుడు జేలా నరసింహారెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఆయన్ను మంగళవారం జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి పిలిపించారు. ఎప్పుడెప్పుడు ఆయన ఫోన్లు ట్యాప్ అయ్యాయి, దానివల్ల ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల్ని గురించి వాగ్మూలం సేకరించారు. ఈ సందర్భంగా జేలా నరసింహారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో ఓడించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం అనేక తప్పుడు పనులు చేసిందని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా తమలాంటి వారిని వెంటాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెల్లగా యాక్చువల్గా వారం రోజుల కింద నాకు సిట్ నోటీస్ పంపించింది, మీ ఫోన్ ట్యాపింగ్ అయింది, మీరు సిట్ ఆఫీస్కి రావాలని, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి సిట్ ఆఫీస్కి రావాలని కోరినారు. దాని ప్రకారం నేను ఈరోజు సిట్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ ముందలో నా యొక్క నెంబర్ని ఆ రోజు జరిగినటువంటి సందర్భంలో ఎలక్షన్ కంటే బిఫోర్ ఏదైతే 2023 ఎలక్షన్లో నవంబర్లో నా ఫోన్ ట్యాప్ అయ్యడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు నా ముందు వచ్చినారు. అంటే మేము కూడా గతంలో మా ఫోన్ ట్యాప్ అయిందనే ఆలోచన ఉండే, కానీ ఈ విధంగా ట్యాప్ అయింది టైంతో సహా నాకు వాళ్ళు చూపించడం జరిగింది. అయితే నేను పూర్తిగా దేవరకొండ కాన్ఫరెన్స్ సంబంధించినటువంటి ఎస్సీ కాన్ఫరెన్స్ మాది. అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలను గత 10 ఏళ్ళకెళ్ళి మొత్తం నేనే చూస్తున్నా కనుక నా ఫోన్ ట్యాప్ చేసి కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉండడం కోసం ఎలాంటి యాక్టివిటీస్ చేయాలని నా మీద రైడ్ చేయడానికి ఇవన్నీ కారణాలకి ఈ ఫోన్ ట్యాపింగే కారణమైందని నేను అనుకుంటున్నాను. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళను మా పర్సనల్ లైఫ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఫోన్ అనేది జీవితంలో ఒక నిత్యావసర వస్తువు అయిపోయింది కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి మా పర్సనల్ లైఫ్స్ని కూడా వీళ్ళు ఫ్రాడ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా చేస్తున్నారంటే వీళ్ళను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం మేము.